ఇక సిటీలో వర్షం దంచుకొడుతుంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, నాచారంలో వాన పడుతుంది. నగర శివారు ప్రాంతంలో కూడా వర్షం పడుతుంది. సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, బౌదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, గాజుల రామారంలో వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం నుంచి సిటీలో అక్కడక్కడ వాన పడుతూనే ఉంది. దీంతో జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, నాచారంలో వాన పడుతుంది. నగర శివారు ప్రాంతంలో కూడా వర్షం పడుతుంది. సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, బౌదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, గాజుల రామారంలో వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం నుంచి సిటీలో అక్కడక్కడ వాన పడుతూనే ఉంది. దీంతో జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, నాచారంలో వాన పడుతోంది. నగర శివారు ప్రాంతంలో కూడా వర్షం పడుతోంది. సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, బౌదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, గాజుల రామారంలో వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం నుంచి సిటీలో అక్కడక్కడ వాన పడుతూనే ఉంది. దీంతో జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. రైట్, ఇక సిటీలో వర్షంపై మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి రామ్ ప్రసాద్, సిటీలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? ఎస్ మాదిరి, హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం దంచి కొడతా ఉందని చెప్పవచ్చు. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. ముఖ్యంగా ప్రధాన రహదారులన్నీ కూడా నదులను తలపించే విధంగా ఉన్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి మాదాపూర్ మెట్రో కింద అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, భారీ వర్షానికి ఇటు వస్తున్నటువంటి వరద నీటితో అయితే మొత్తం నదిని తలపించే విధంగా అయితే ఇక్కడ రోడ్లపైన వరద నీరు అయితే వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైనటువంటి వర్షం అయితే చాలా ప్రాంతాలలో ఇటు ఎడతెరిపి లేకుండా కూడా కొడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు షేరిలింగంపల్లి, అదేవిధంగా చందానగర్ తదితర ప్రాంతాల్లో అయితే అత్యధికంగా 12 సెంటీమీటర్లకు మించి అయితే వర్షపాతం నమోదైనట్లు ఇప్పటికే గణాంకాలు చెప్తున్నాయి. ఇటు భారీ వర్షం కారణంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా రాకపోకలు అయితే ఎక్కడికక్కడ స్తంభించాయని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం మెట్రో స్టేషన్ కింద గమనిస్తే ఇటు భారీగా వస్తున్నటువంటి వరద నీటితో అయితే ఇటు ద్విచక్ర వాహనాలతో పాటు ఈ 4 వీలర్స్ కూడా ముందుకు సాగడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క వర్షం కారణంగా అయితే తదితర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఇటు వరద నీరు అంతా కూడా వచ్చి చేరుతున్న క్రమంలో ప్రజలందరూ కూడా ఇటు వారి వారి గమ్యానికి చేరుకునేందుకైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నారు. మనం చూస్తే హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి. ఇటు ప్రధాన రహదారులే కాకుండా పక్కనే ఫుట్పాత్లపై కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అయితే ఇటు కాలినడకనగా ఇటు మెట్రోకి వెళ్ళే కూడా చాలా ఇబ్బంది అయితే జరుగుతూ ఉందని చెప్పవచ్చు. ఎటు కూడా వెళ్ళలేని పరిస్థితిలో కొంత జల దిగ్బంధంలో అయితే చాలా ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మనం ఒకసారి ఇటు మాదాపూర్ మెట్రో స్టేషన్కి సమీపంలో ఉన్నటువంటి నిరూజ్ జంక్షన్ కనుక గమనిస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటు జలమయమైపోయి నదిని తలపించే విధంగా అయితే వాటర్ ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఇటు హైదరాబాద్లో ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తూ ఉంది. అన్ని ప్రాంతాలలో కూడా కురుస్తున్నటువంటి
భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా సంబంధిత శాఖల అధికారులు అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇటు భారీగా వచ్చినటువంటి వర్షం కారణంగా ఇటు వరద నీటిని మొత్తాన్ని కూడా ఇటు మ్యాన్ హోల్స్ కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ చేసి అక్కడే సిబ్బంది ఉండి అయితే వరద నీటిని ఇటు ముందుకు కింది ప్రాంతాలకు పంపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇటు హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి అయితే ఎప్పటికప్పుడు అధికారులకు పర్యవేక్షించాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. దీంతో ఇటు లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు వాటర్ బోర్డు, అదేవిధంగా ఇక్కడ హైడ్రా, అంతేకాకుండా ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. అంతేకాకుండా ఇప్పటికే మనం హైదరాబాద్లో గమనిస్తే ఇటు చందానగర్, మియాపూర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో అయితే జనజీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇటు హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురిసింది. ఇటు షేరిలింగంపల్లి, మియాపూర్, కుకట్పల్లి, ఆర్సీపురం, అంతేకాకుండా ఇటు చూస్తే హైదరాబాద్లోని ఇటు ఓయూ కాలనీ, ముషీరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్, తిరుమలగిరి, మల్కాజ్గిరి, ఖైరతాబాద్, నాంపల్లి, చార్మినార్, మలక్పేట్, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, బేగంపేట్, బోయిన్పల్లి, మలక్పేట్తో పాటు ఇటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, చందానగర్, మియాపూర్, లింగంపల్లి, ఇటు మణికొండ, షేక్పేట తదితర ప్రాంతాల్లో కూడా వర్షం భారీగానే కురిసింది. భారీగా కురిసినటువంటి వర్షానికైతే ఇటు రోడ్లన్నీ జలమయం అవడంతో పాటు చాలా ప్రాంతాలలో ఇటు వరద నీరు కారణంగా ఇళ్లలోకి కూడా నీళ్ళు వచ్చిన చేరినటువంటి పరిస్థితి. అంతేకాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా హైదరాబాద్లో అధికారులు అయితే ఇటు పర్యవేక్షిస్తున్న క్రమంలో ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో మియాపూర్, చందానగర్పై ఉన్నటువంటి జాతీయ రహదారి అయితే ఇటు మియాపూర్ సంబంధించినటువంటి ఆల్విన్ చౌరస్తా వద్ద అయితే గంట నుంచి ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. ట్రాఫిక్ జామ్ కారణంగా అయితే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మనం గమనిస్తే హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా ఇటు సికింద్రాబాద్లోని మెట్టుగూడలో ఇటు ఇళ్లలోకి అయితే భారీగా వరద నీరు వచ్చి చేరడం జరిగింది. అంతేకాకుండా ఇటు సికింద్రాబాద్లో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు మాదాపూర్లో కూడా చాలా ప్రాంతాలలో మాదాపూర్ నుంచి ఇటు దుర్గం చెరువు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై అయితే ఇటు వస్తున్నటువంటి భారీ వరద నీరును అయితే ఇటు ఇళ్లల్లోకి రాకుండా అయితే డైవర్ట్ చేస్తూ మ్యాన్హోల్స్ని ఎక్కడికక్కడ ఓపెన్ చేసి వర్షపు వరద నీటిని అయితే ఇటు మ్యాన్హోల్స్ ద్వారా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇటు చూస్తే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్లో కూడా భారీ వర్షానికి ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద నీరు అంతా కూడా ఇటు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకైతే భారీ వర్షాల సమయంలో ఇటు గద్వాల్ విజయలక్ష్మి మేయర్ కూడా ఇటు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా మాసాబ్ ట్యాంక్లో ఉన్నటువంటి పరిస్థితిని అయితే ఫీల్డ్లోకి వచ్చి మరీ పరిశీలించడం జరిగింది. భారీ వర్షాల కారణంగా ఇటు కురుస్తున్న సమయంలో అయితే ఇటు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా స్థానికంగా ఇటు హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే పరిస్థితులను చూడడంతో పాటు ఇటు రోడ్లపై ఏదైతే వాటర్ స్టాగ్నేషన్ కాకుండా అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షంపై అప్రమత్తంగా అధికారులు ఉండాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో అన్ని విభాగాలన్నీ కూడా సమన్వయంతో ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కొనేందుకు, ఎందుకంటే ఇది ఒక క్లౌడ్ బరస్ట్గా చెప్పవచ్చు, ఒక్కసారిగా గంట వ్యవధిలోనే ఇటు భారీగా కురిసినటువంటి వర్షానికైతే రోడ్లన్నీ నదులను తలపించే విధంగా ఉండడంతో అయితే ఇలాంటి పరిస్థితిలో ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అయితే చర్యలు తీసుకునేందుకైతే వివిధ శాఖల అధికారులు, లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని యాక్టివ్గా ఉండి పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. మాధురి, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.